నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆయన సీనియర్ నటుడు. తనదైన హాస్యంతో వెండితెరపై నవ్వించిన పాపులర్ యాక్టర్. కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఫంక్షన్స్ లో బహిరంగ వేదికలపై రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లో నటీనటులపై రాజేంద్రుడు చేసిన కామెంట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయనకి ఏమైంది? ఎందుకేదా తన కామెంట్స్ తో రచ్చకెక్కుతున్నారు? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య సినిమా వేడుకల్లో తరచూ చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఫంక్షన్లకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ పై మైక్ అందుకుని వెనక ముందు చూడకుండా రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా టాలీవుడ్ నటీనటులు చాలా మంది ఒక్కచోట కలిశారు. ఆ సమయంలో వేదికపై మైక్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటుడు ఆలీని ఉద్దేశిస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. అచ్చన్న, నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన్న నేను మళ్ళీ పైకి హలో అయినా ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. అప్పుడే అయిపోలేదు. తనకు ఎన్టీఆర్ అవార్డు వస్తే చప్పట్లు కొట్టరా, అసలు బుద్ధుందా అంటూ సభకు వచ్చిన వాళ్ళందరిపైన కామెంట్స్ విసిరేశారు. నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. ఇంతటితో ఆగారా? లేదు. మాజీ మంత్రి సీనియర్ నటి రోజా ఫంక్షన్ లోకి రాగానే మరోసారి తనదైన స్టైల్లో పంచులేస్తూ రెచ్చిపోయారు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం. ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెనే సైలెన్స్. కూర్చోవే. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సీనియర్ నటుడయ్యుండి 10 మంది ఉన్న సభా వేదికపై ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరో సినిమా ఫంక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. తనకు ఇతర నటులు కళాకారులతో ఉన్న చనువు సాన్నిహిత్యం వల్లే ఇలా మాట్లాడుతున్నాను అన్నారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అన్నారు. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది. నేనేం చేయలేను. ఈ సర్దానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటా, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ఆలీ కూడా స్పందించారు. ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదని ఏదో మాట తూలిందన్నారు. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది. అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు. సభ అంటే 10 మంది హుందాగా నడుచుకునే ప్రదేశం. అక్కడ సరదాలకు సంభాషణలకు ఒక గౌరవం, మర్యాద ఉంటుంది. దాన్ని సభా సంస్కారం అంటారు. ఎన్నో సినిమాలతో హాస్యంతో నటనతో మెప్పించి నట కిరీటి అంటూ బిరుదుల్ని పొందిన రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్ద నటుడికి ఇది తెలియందేమీ కాదు. కానీ అప్పుడప్పుడు ఇలా 10 మందిలో మాట తూలి రచ్చకెక్కుతున్నారు. తర్వాత మళ్ళీ సంజాయిషీలు, క్షమాపణలు అంటున్నారు. ఏదేమైనా ఎకముందైనా ఇలాంటివి రాకుండా నట కిరీటి జాగ్రత్త పడితే బాగుంటుంది అని ఆశిద్దాం.